పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా పౌర సమాజం స్వీకరించాలని చెప్పారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏటి అగ్రహారం ఎస్కేబిఎం స్కూల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యార్థులకి రక్షిత తాగునీటితో పాటు నాణ్యమైన భోజనం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఈ దిశగా నిరంతరం పర్యవేక్షించాలని స్కూల్ హెచ్ఎంను ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుకువాసి శ్రీనివాసు, డిఎస్ఆర్, గుర్రం ప్రసాద్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రోజు నీళ్లు పోయాలి చూడటం కాదు. ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ నుంచి. నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్కేబిఎం స్కూల్లో మొక్కలు నాటడానికి రావడం జరిగింది. ప్రాంగణం అంతా తిరిగి చూడడం జరిగింది. చక్కగా మొక్కలు నాటి అంటే పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం. మనకి స్వచ్ఛంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన గాలి పీల్చాలి. దానిలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటుకోవడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. స్వచ్ఛంగా ఉండాల్సిన స్కూల్ కాంపౌండ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్థానికంగా పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ గారి దృష్టికి అది తీసుకెళ్లడం జరిగింది. చాలా త్వరితగతిన దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల్లోనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా కూడా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. పిల్లలకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారము అందించడమే ప్రభుత్వాల లక్ష్యం కాబట్టి వాటి కోసం నిరంతరం యంత్రాంగం, ప్రభుత్వ ప్రతినిధులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం పర్యవేక్షించడం జరిగింది. కొన్ని లోపభూయిష్టమైన పరిణామాలు చూడడం జరిగింది. వాటికి కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒక వారంలోనే మారతాయి అని చెప్పి యంత్రాంగం మొత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది.